ఇప్పుడు నేషనల్ పార్టీ మండల ప్రసాద్ కార్యదర్శిగా చేసి అదే న్యూ డెమోక్రసీ పార్టీచే హత్య చేయబడ్డటువంటి బ్రహ్మయ్య గారికి విప్లవ జోహార్ తెలియజేస్తున్నాం. న్యూ డెమోక్రసీ పార్టీ పేరుతో చేసినటువంటి హత్యని మేము ఖండిస్తున్నాం. సిపిఎం రెడ్ స్టార్ పార్టీగా ఇది చాలా దుర్మార్గమైనది. ఇందాక కామ్రేడ్ ప్రసాద్ గారు చెప్పారు, దానికి అనుబంధంగా ఒక చిన్న మాట. సిపిఎంఎల్ పార్టీ ఇక్కడ పుల్లారెడ్డి గారి నాయకత్వాన్ని ఏర్పడ్డ కాడి నుంచి మొట్టమొదటి యాదకోటేశ్వర గారిని కాళ్ళు ఎనక్కుంటారు, రాలగొట్టారు. ఆనాడు ఆయన డిఫర్ అయిన తర్వాత ఆయన పీక్కొని చనిపోయాడు. తర్వాత అదే విభేదాలతోటి బ్రహ్మయ్య చెన్నై గారు చనిపోయాడు. అలాంటి విభేదాలతోటి వాళ్ళ బ్రహ్మయ్య గారు కూడా హత్య చేయబడ్డాడు. ఇంకా వెంకటరెడ్డి, రాజారెడ్డి, కులిందరెడ్డి, దూపాడప్పారావు, నంద వెంకటరావు, పెదబుజ్జి, చాలా మంది గుంటూరు జిల్లాలో విమోచన గ్రూపు నాయకత్వాన పనిచేసినటువంటి వాళ్ళు కార్యకర్తలు డిఫర్ అయినప్పుడు ఇలాంటివి జరిగినాయి. ఇది వాస్తవం. ఇక్కడే వైకోటేశ్వర గారు కూడా ఉన్నారు. మేము రాజకీయాల్లో ఇప్పుడు కొత్త ప్రజా సంఘటన పెట్టి వైకోటేశ్వరరావు గారు కార్యదర్శిగా యాదకోటేశ్వర అధ్యక్షుడు సంస్థ పనిచేసి బీజేపీ మిల్లు, ఆయిల్ మిల్లు కూడా లీడ్ చేశారు. ఆ తరువాత వెంటనే యాదకోటేశ్వరరావు గారిని రాలగొట్టారు అంటున్నాను. ఎందుకంటే అంత తీవ్రంగా కొట్టారు. అదే పీపుల్గా చనిపోయాడు. సరే, ఇలాంటి దుర్ఘటనలు కమ్యూనిస్ట్ ఉద్యమంలో విభేదించినంత మాత్రాను, లేకపోతే ఏదైనా ఆరోపణలు వచ్చినంత మాత్రాను హింసించడము, హత్యలు చేయటం అనేది ఇందాక మన సిఎస్ఆర్ ప్రసాద్ గారు కూడా చెప్పారు. ఆయా సంస్థలు కూడా మనం సంస్థ పరంగా కూడా మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇట్లా చేసుకోకపోవడం వల్లనే వాళ్ళ దళిత బహుజన ప్రజా సంఘాల ఐక్య వేదిక 5 దశాబ్దాల పైగా ఉన్నటువంటి విప్లవోద్యమ, అనేక త్యాగాలు చేసినటువంటి విప్లవోద్యమ చరిత్రని పైన మనల్ని అనుమానించాల్సిందిగా, దళితులకు దూరంగా ఆలోచించాల్సిన పరిస్థితి మనం వచ్చాం. ఇలాంటి పరిస్థితి రాకుండా మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. అందుకని మనం బ్రహ్మయ్య గారి మేము చేసినటువంటి హత్య సరైనది కాదు. బ్రహ్మయ్య గారు 1984 నుంచి నాకు తెలుసు, 88లో ఆయన లాభ చేరాడు, నాతో పాటు లాభ చేరాడు. ఆయన లాభ పూర్తి చేయకుండానే డిస్కంటిన్యూ చేసి పూర్తి కాలం కార్యకర్తగా పార్టీలో కొనసాగాడు. చివరికి ఇలా అమరుడవటం, ఇలా చనిపోవటం, ఇలా హత్యగా వించటం చాలా విషాదమైంది. అందువల్ల చెప్పాలంటే చాలా విషయాలు చెప్పొచ్చు. 40 సంవత్సరాల నుంచి నాకు బ్రహ్మయ్య గారు పరిచయం. ఆనాడు మేము డిఎస్ఓలో ఉన్నాం, ఆయన పీడిఎస్ఓలో ఉన్నారు. అందువల్ల ఇక్కడ మరొకసారి సిపిఎం రెడ్ స్టార్ పార్టీ తరఫున బ్రహ్మయ్య గారి హత్యను మేము ఖండిస్తున్నాం. ఇది కేవలం కుల సమస్య కాదు, కుల వర్గ సమస్య కూడా ఉన్నదనేది అర్థం చేసుకొని ఈ విషయంగా మనం ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుడు గారికి ధన్యవాదాలు చెబుతున్నాను. అందువల్ల సమయం లేదు.